హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దివ్య ఎంటెక్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే అండి. మా మిర్యాలగూడలో అతి పురాతనమైన అయ్యప్ప స్వామి దేవాలయం అండి ఇది. మా వారు ఇరుముడి కట్టుకున్న రోజు మేమందరం వెళ్ళామండి. ఆ రోజు తీసిన వీడియోనే ఇది. గుడి ముందల ప్రాంగణం మొత్తం అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుంది. ఈ చెట్టు కిందే స్వాములందరూ ఇరుముడి కట్టుకుంటారండి. ఎదురుగా ధ్వజస్తంభానికి ఎదురుగా ఇలా అయ్యప్ప స్వామిది చిన్న పడితో ఇలా విగ్రహం అయితే ఉంటుందండి. కొబ్బరికాయలందరూ ఇక్కడే కొట్టి దేవుడి దర్శనానికి అయితే వెళ్తారు. ఇదిగోండి ధ్వజస్తంభం క్లియర్ వ్యూ చాలా బాగుంటుంది చూడండి. ముందుగా ఇలా స్ట్రైట్గా వెళ్తే ఆల్మోస్ట్ గుడి వెనక భాగంలో ఇలా వినాయకుని దేవాలయం అయితే ఉంటుందండి. గణపతి దర్శనం చేసుకొని ఇలా వెనుక నుంచి గుడి వెనుక సైడ్ అండి ఇదంతా. వెనుక నుంచి ఇలా వెళ్తే ఇక్కడ ఈ గుడేమో మాలికా పురోత్తమ అమ్మవారిదండి. చాలా బాగుంటుంది అమ్మవారు కూడా. ఈ అమ్మవారి స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకు ఇప్పుడు మా వారు మాల వేసుకునేదాకా కూడా నాకు తెలియదండి ఇట్లా అమ్మవారు ఇట్లా స్టోరీ అంతా. ఇరుముడి కార్యక్రమం అయితే ప్రారంభమైందండి. స్వాములందరూ కూర్చొని అయితే పూజారి గారు చెప్పిన విధంగా అయితే అన్నీ చేస్తున్నారు. మొదటిసారిగా మాల వేసుకోవడంతో మా వారు కన్యస్వామి కాబట్టి కొబ్బరికాయలో నెయ్యి పోసేది మొదటిగా మా వారితోనే స్టార్ట్ చేశారండి. కొబ్బరికాయకి పైన ఉండే 3 హోల్స్లో అయితే గురుస్వామి గారు ఇలా ఒక హోల్లో అయితే నెయ్యిని పోసారండి. తర్వాత నాతో పోయించారు. తర్వాత అయితే క్లోజ్ చేయించేశారండి. ఇలా కొబ్బరికాయలో పోసిన నెయ్యినే కేరళలో ఉండే అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్పకి నెయ్యి అభిషేకానికి అయితే ఉపయోగిస్తారంటండి.
ఈ విధంగా అయితే ఇరుముడి కార్యక్రమాన్ని సీనియర్ అయిన గురుస్వాములు గారు అయితే ఈ విధంగా పూర్తి చేస్తారండి. గురుస్వామి గారి చేతుల మీదుగా ఇలా ఇరుముడి పూర్తయిన తర్వాత మొదటిసారి మాల వేసుకున్నారు కాబట్టి మా వారికి అయితే మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారండి. గురుస్వామి గారు అందరికీ తల మీద ఇరుముడి ఎత్తడం అయిపోయినాక గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణ అయితే చేస్తారండి. చేశాక దేవాలయంలోకి వెళ్ళి గురుస్వామి గారి చేతుల మీదుగా ఇరుముడిని అయితే ఒక పక్కకు పెట్టిస్తారండి. మా దక్షు గుడిలో ఉన్నంతసేపు హ్యాపీగానే ఉన్నాడు, కానీ తీరా స్వాములందరూ బస్సులో బయలుదేరేటప్పుడు మాత్రం చాలా ఏడ్చాడండి. స్వాములు ఇంకా బయలుదేరే టైం అయిందండి. అక్కడ పక్కన పెట్టిన ఇరుముళ్ళన్నీ నెత్తి మీదకి ఎత్తుకొని ఇలా అందరైతే వెనక్కి తిరిగి చూడకుండా ఇలా ఒకరి వెంట ఒకళ్ళు అయితే ఇలా వెళ్ళారండి. ఇదంతా లాస్ట్ మంత్ నవంబర్ 30 రోజు జరిగిందండి. వీడియో ఎడిట్ చేసి వెంటనే అప్లోడ్ చేయొచ్చు అనుకున్నాను, కానీ క్లిప్స్ చూసాక అయ్యే పని అనిపించలేదండి. 220 క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2.5 hours వచ్చిందండి మొత్తం ఎడిటింగ్లో అప్లోడ్ చేస్తే. దాన్ని నేను 14 minutesకి కుదించడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. అందరికీ ఈ వీడియో ఒక జ్ఞాపకంలా అయితే ఉంటుందని కష్టమైన ఇష్టంతో అయితే పూర్తి చేశానండి. చాలా బాగా వచ్చింది వీడియో అయితే. ఇలా అందరూ బయట గేటు దగ్గరికి వచ్చాక అలా కొబ్బరికాయలను అయితే కొట్టేసి అందరైతే బస్ ఎక్కేశారండి. ఇప్పుడు వీళ్ళందరూ ప్రయాణించే వెహికల్ అయితే ఇదేనండి, చూద్దురండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మొత్తం 12 సీట్లు అంటండి, రెక్లైనర్ సీట్స్
అండ్ ఏసీ చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఇక అందరైతే బస్ ఎక్కేసారండి. ఇంకా వెహికల్ స్టార్ట్ అయ్యే టైం అయితే అయింది. మా లక్ష్మి మాత్రం కొంచెం బాగానే ఏడ్చాడు. మొత్తానికి మా వారి అయ్యప్ప దీక్ష చాలా ప్లెజెంట్గా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. 41 రోజులు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోయినాయండి. ఎటువంటి ఆటంకాలు రాకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చారండి. చాలా బాగా అనిపించింది. ఈ అయ్యప్ప స్వాములందరూ 41 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను అయితే పూర్తి చేశారండి. ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు రాకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా అయితే ఇంటికి చేరుకున్నారండి అందరూ. ఫైనల్గా వీడియో ఎలా ఉందో మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దివ్య ఎంటెక్.